ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఓన్లీ థంబ్నైల్ చూసి వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు అనంటే ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను. థంబ్నైల్ చూసారు కదా, యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన మనీ అని చెప్పేసి దీని గురించి కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ నేను మీకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక లేడీ యూట్యూబర్గా ఎదగాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి. నాకు తెలిసి అది పెద్ద కష్టమైంది కామెంట్స్. ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడానికి ఎంత కష్టపడతామో అంత ఒకటేసారి దించేస్తారు కామెంట్స్ పెట్టేవాళ్ళు. మనం ఎంత కష్టపడుతున్నామో దానికి తగ్గట్టు హెల్ప్ చేయకుండా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయొద్దు. ఒక లేడీ యూట్యూబ్ క్రియేటర్గా ఎదగాలంటే ఎంతో కష్టం ఉంటుంది. ఒక హౌస్ వైఫ్, అందులోనూ పిల్లలున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని రన్ చేసి మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేస్తున్నారు అంటే అదొక గొప్ప విషయం. అండ్ అదొక బిగ్ టాస్క్ అని చెప్పచ్చు. మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నామంటే మన ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. మన ఇంట్లో వాళ్ళను ఒప్పించాము, ఓకే మనం యూట్యూబ్ ఛానల్ని అయితే రన్ చేస్తున్నాం కదా అని అంటే సెకండ్ మన రిలేటివ్స్ ఎందుకు నీకు ఈ పని అవసరమా, అందరు చూస్తారు అన్నట్టు డిస్కరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేయకుండా పర్లేదు, కానీ డిస్కరేజ్ మాత్రం అసలు చేయొద్దు. నువ్వు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అని అంటే ఈ మీద నమ్మకంగా ఉన్న వాళ్ళని మాత్రమే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని ఫలానా యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ పేరు ఇదే అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళతో ఏదైనా మీరు షేర్ చేసుకోండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం రిలేటివ్స్ అనేది అదొక మంచిగుంటారో చెడుకుంటారో నాకు మాత్రం తెలీదు. మీ రిలేటివ్స్ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ కొందరు ఆల్మోస్ట్ 90% రిలేటివ్స్ ఎంకరేజ్ చేయడం ఏమో అటు పక్కన పెడితే డిస్కరేజ్ మాత్రమే బాగా చేస్తారు. సో మీ రిలేటివ్స్ని మీకు ఈ ఛానల్ పెడుతున్నాము, గిలా మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అస్సలు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేయరు. 90% పీపుల్ ఇలాగే ఉంటారు. ఒక 10% డిఫరెంట్గా ఉండొచ్చు మేబీ, నేను అలా కాదని అనట్లేదు, కానీ 90% ఇలా ఉంటారని మీకు చెప్తున్నాను. మీరు జెన్యున్గా ఉన్నారా, మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా ఒకటి మాత్రం చూసుకోండి. అంతకు మించి ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఏం చేస్తున్నారు, జస్ట్ మీ బ్లాగ్స్ అని మీకు తెలిసిన విషయాన్ని కొందరితో షేర్ చేసుకుంటున్నారు. అది ఒక ప్లాట్ఫామ్ని మనం ఎంచుకున్నాం, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని మనం ఎంచుకున్నాం. అదేమి తప్పైన పని అయితే కాదు కదా. సో మీరు అదేదొక పెద్ద తప్పు చేస్తున్నాము, అదొక పెద్ద నెగిటివ్గా తీసుకోకండి. నెగిటివ్గా తీసుకున్నారంటే మీరు యూట్యూబ్ ఛానల్ని రన్ చేయలేరు. వచ్చిన కామెంట్స్ని కూడా మీరు ఇగ్నోర్ చేయండి. కాకపోతే మీరు దాన్ని అరే ఇలా కామెంట్ ఎలా వచ్చింది ఏంటి అని ఫీల్ అవుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. అలాగే ఇంకో వీడియోని చేయలేము, ఎడిటింగ్ని చేయలేము. మనం వీడియో చేయాలంటే దానికి ఎడిటింగ్ అని, థంబ్నైల్ అని ఇలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఒక్క వీడియో చేయడానికి ఎంత కష్టపడతామో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా కొందరు ఇందులో ఈ వీడియో చూస్తున్న వారిలో కొందరు యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి మనం దాని వెనకాల ఎంత కష్టపడతామన్న విషయం మీకు తెలిసి ఉంటుంది. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ని అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, నెగిటివ్ కామెంట్స్ వస్తే దాన్ని హైడ్ చేసే అవకాశాన్ని మనకు యూట్యూబ్ ఇచ్చింది. సో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీలో టాలెంట్ ఉందా, మీకు యూట్యూబ్ చేయాలా అని ప్యాషన్ ఉందా, అంతే తప్ప వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అనుకుంటూ ఆలోచిస్తే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము. మీరు ఒక టార్గెట్ని అయితే పెట్టుకోండి. టార్గెట్ని పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. నేనేదో పెద్ద యూట్యూబర్ని అయిపోయి మీకు ఇవన్నీ చెప్తున్నానని మాత్రం అనుకోకండి. నాకు తెలిసిన దాంట్లో మీకు ఎంతో కొంచెం చెప్పాలి కదా అని చెప్పి నేను ఇది మీతో షేర్ చేసుకుంటానే తప్ప నేను ఒక పెద్ద యూట్యూబర్ని, నా మాట అందరూ వినండి అని అయితే చెప్పట్లేదు. అందరూ ఎలా ఉంటారంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న కామెంట్స్కి బాగా ఫీల్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు ఇటువంటి కామెంట్స్ని ఇగ్నోర్ చేయండి. అసలు ఇలా చిన్న చిన్న కామెంట్స్కి భయపడి దాని గురించి ఫీల్ అవ్వకుండా ఉంటే ముందు వీడియోస్ చేయలేరు. అలానే మీరు బాధపడుతూ ఉంటే అక్కడనే ఆగిపోతారు. సో మీరు ముందుకు వెళ్ళాలంటే ఇది ఇగ్నోర్ చేయాలి. కామెంట్స్ మనకు పెట్టే వాళ్ళు ఎలాగైనా కొందరు అనుకుంటారు ముఖం తెలియని వాళ్ళ కామెంట్స్ పెడితే మనం అవసరమా ఇదంతా అని చెప్పి అనుకుంటారు. ఇదే కదండి, మనం పైకి లేవాలి, మనం ఎదగాలి అంటే కిందికి లాగడానికి చాలామంది ప్రయత్నిస్తారు. కానీ మనం ఒక్కసారి సక్సెస్ అయ్యి మన వెనకాల ఎంతమంది ఉంటారు. అందుకే మనం సక్సెస్ వచ్చేంత వరకు మనం కష్టపడాలి. మనం కష్టపడితే మన కష్టాన్ని తగ్గట్టు ప్రతిఫలం ఖచ్చితంగా మనకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది.
మళ్ళీ మీరు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని అస్సలు బాధపడకండి. మీరు అలా వీడియోస్ చేస్తూ ఉండండి. మంచి మంచి టాపిక్స్ పైన వీడియోస్ చేయండి. మీ బ్లాగ్స్ అని మీరు ఏ కంటెంట్ని అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని జెన్యున్గా చేయండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వడం అయితే గ్యారంటీ. ఫలానా రోజు అని అయితే చెప్పలేము, కానీ ఏదో ఒక రోజు మాత్రం యూట్యూబ్లో మీరు సక్సెస్ అవుతారు. ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు చూడండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారనుకో, వాళ్ళకు మాత్రమే మీ యూట్యూబ్ ఛానల్ ఈ విషయాన్ని గురించి చెప్పండి. ఎందుకంటే రిలేటివ్స్ అని, ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి మనం అందరికీ చెప్తాము, కానీ అందరూ మనల్ని ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేసినట్టు నటిస్తారు, ఛానల్ని సపోర్ట్ చేయరు, సపోర్ట్ చేసినట్టు నటిస్తారు. సో మీరు కనుక ఏదైనా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అని అంటే ఎవరికి చెప్పకండి. మీరు ఓన్గా సక్సెస్ అవ్వండి. సక్సెస్ అయిన తర్వాతనే మీరు ఎవరికైనా చెప్పండి. అప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. మనం సక్సెస్ అయిపోయిన తర్వాత మనకు ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మేము స్టార్ట్ చేస్తామని ఇంట్రెస్ట్ అండ్ మనలో ఏదైనా టాలెంట్ ఉంటే అది బయట పెట్టుకోవాలా అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయండి. మీరు కరెక్ట్గా ఉన్నారా లేరా, మీరు కరెక్ట్గా ఉండి కరెక్ట్ వీడియో చేయండి, అంతే మీరు సక్సెస్ అయిపోతారు. కాకపోతే కొందరికి తొందరగా సక్సెస్ వస్తుంది, కొందరికి కొంచెం లేట్గా వస్తుంది. అలా లేట్గా వచ్చిందని చెప్పేసి సక్సెస్ రాకుండా ఉండదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. లక్ ఉన్న వాళ్ళకు మాత్రం సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. అలా అని ప్రతి ఒక్కరికి లక్ ఉన్నది అని చెప్పేసి కూడా అనుకోవద్దు. మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే ఎండింగ్ అనేది దానికి ఉండకూడదు. ఆ పని కంటిన్యూగా చేయాలి. మనం సక్సెస్ అయ్యేంత వరకు దానికి ఎండ్ ఇవ్వకూడదు. అలాగే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తా అనుకుంటున్నాను. చిన్న టిప్, నేను ఒక పెద్ద యూట్యూబర్ని నా మాట అందరు వినేస్తారని చెప్పేసి నేను ఈ టిప్ మీకు చెప్పట్లేదు. నా నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు కొందరైనా ఇన్స్పిరేషన్ అయ్యి, కొందరన్నా ఒక 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ అన్నా నా మాట కరెక్ట్ అంటారేమో అని చెప్పేసి నేను నచ్చకపోతుందా ఈ వీడియో అని చెప్పేసి చేస్తున్నాను. మీరు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలన్నా షార్ట్స్ అనేది మనకు పెద్ద ప్లస్ అండి. షార్ట్స్ని మనం యూజ్ చేయడం ద్వారా మనము సబ్స్క్రైబర్స్ని తొందరగా పెంచుకోగలుగుతాము. మనకు సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వస్తారు ఈ షార్ట్స్ ద్వారా. మీరు పర్ డే 1 or 2 పోస్ట్ చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇప్పుడైతే ఎక్కువ మంది బ్లాగ్సే చేస్తున్నారు. నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి చూస్తున్నా, ఎక్కువ మంది బ్లాగ్స్ చేస్తున్నారు. అంటే ఈజీ కంటెంట్ ఉంటుంది. అంటే మనం ఏమేమి చేస్తాము, మన లైఫ్ స్టైల్ని వీడియో రూపంలో చేసి అది ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నారు. బయటకి వెళ్ళకుండా మనకు సక్సెస్ రావాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మంచి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. కాకపోతే నెగిటివ్ కామెంట్స్ అన్ని మనం పక్కన పెట్టేసేయాలి. ఓన్లీ మంచి కామెంట్స్ని మాత్రమే మనం రిసీవ్ చేసుకొని మంచి కామెంట్స్నే చదువుకోవాలి. నెగిటివ్ కామెంట్స్ వస్తే మాత్రం హైడ్ చేయండి. హైడ్ అనే ఆప్షన్ మంచిగా ఉంది మనకి యూట్యూబ్లో. సో మనం హైడ్ చేసేసినాం అనుకో, వాళ్ళ కామెంట్ మనకు కనిపించకపోతే మనకేం ప్రాబ్లం ఉండదు. దాని గురించి మనం పర్టికులర్గా దాని గురించి మనం ఆలోచించడం బదులు దాన్ని హైడ్ చేసి పక్కన పెట్టేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం వలన ఇది సక్సెస్ అయ్యేంత వరకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పచ్చు. కాకపోతే సక్సెస్ అయిన తర్వాత, మానిటైజేషన్ అయిన తర్వాత, మనీ ఎర్న్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంట్రెస్ట్ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళకు మాత్రం ఈ యూట్యూబ్ ఛానల్ చాలా మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మనం ఇంట్లోనే ఉండి మన టాలెంట్ని చూపించవచ్చు. దాని ద్వారా మనం మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్ అనేది మనకు అన్నీ నేర్పిస్తుంది. నెగిటివ్ కామెంట్స్ వస్తే మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి, దాని గురించి మనం ఎలా ఆలోచించాలి, అండ్ మనం నెక్స్ట్ ఏం చేయాలా అనేది యూట్యూబ్ కూడా మనకు ప్రతిదీ నేర్పిస్తుంది. ఏదన్నా మనం స్టార్ట్ చేస్తేనే కదా దాని గురించి మనకు తెలిసేది. అలా స్టార్ట్ చేయకుండా మనం చేద్దామా వద్దా అంటే సంవత్సరాలు గడిచిపోతాయి. కాకపోతే మనం ఇంట్లోనే ఉండి ఇట్లానే ఉంటాం. కాబట్టి మనం ఏదైనా సాధించాలనుకుంటే ఇంట్లోనే ఉండి మనం దేంట్లో అయినా సక్సెస్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ అనేది మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. సో మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటూ, కొందరు స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఇంకా స్టార్ట్ చేయలేరు. వాళ్ళు ఏమీ ఆలోచించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యంగా ఉండాలా, మంచి కంటెంట్, ఓన్ కంటెంట్ ఇవ్వాలా, అప్పుడే సక్సెస్ మనకు తొందరగా వస్తుంది. మీరు కరెక్ట్ ఉన్నారా లేదా అని చూసుకోండి. అంతేగాని వేరే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, రిలేటివ్స్ ఏమంటారు, ఫ్రెండ్స్ ఏమంటారు అని చెప్పేసి ఆలోచించారు అనేవాళ్ళు ఎలాగైనా అంటారు కదా. మీరు మంచి కంటెంట్ ఇస్తూ, మంచి జెన్యూన్గా ఉంటూ, ఈ కరెక్ట్గా ఉండి యూట్యూబ్ ఛానల్ రన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది వెనుక
కొందరికి ముందు కొందరికి తర్వాత ఉంటుంది, కానీ సక్సెస్ మాత్రం తప్పకుండా ఉంటుంది. మీరు మధ్యలో స్టాప్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో కొంచెం చేశాను నాకు సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్త ఛానల్ని స్టార్ట్ చేసి దాన్ని కొద్దిగా రన్ చేసి మళ్ళీ సక్సెస్ రాలేదు అని దాన్ని స్టాప్ చేయడం ద్వారా మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. సో మీరు సక్సెస్ కావాలంటే ఒక ఛానల్ని మంచిగా రన్ చేయండి, దాని గురించి ఫోకస్ పెట్టండి. వీడియోస్ ఎలా చేయాలా, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇప్పుడైతే మనకు యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో వస్తుంది. ఎడిటింగ్ ఎలా చేయాలా, థంబ్నైల్ ఎలా చేయాలా, వీడియో ఎలా పోస్ట్ చేయాలా, అన్ని వీడియో గురించి అన్ని యూట్యూబ్ గురించి మొత్తం మనం యూట్యూబ్లోనే చూసుకోవచ్చు. సో మీరు ఒకరిపైన ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు కొద్దిగా టైం పడుతుంది, కాకపోతే మీరు ప్రతిదీ నేర్చుకుంటారు ఈ యూట్యూబ్ ద్వారానే. ఇంకా కొంతమంది కొన్ని యాప్స్ని యూజ్ చేస్తున్నారు, అంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి కొందరు యాప్స్ని యూజ్ చేస్తున్నారు. సబ్ ఇంకా బూస్ట్ యువర్ వ్యూస్ అని ఏదో కొన్ని ప్లేస్టోర్లో ఉన్నాయి కదా అవైలబుల్గా. మీరు అవన్నీ ఫేక్ అని చెప్పట్లేదు, కాకపోతే మనం జెన్యూన్గా వచ్చే సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ ఉంటారు. సబ్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్లు మళ్ళీ మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో మీరు సబ్ అనేది అది జెన్యూన్ అని చెప్పేసి నేను అనుకుంటలేను. ఇది మనకు ఓన్గా వచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓన్గా వచ్చిందే మనం జెన్యూన్గా వచ్చింది ఎప్పుడైనా మనకు ఎప్పటికీ ఉంటుంది. సో సబ్స్క్రైబర్స్ కూడా అంతే కదా, మన కంటెంట్ నచ్చి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే వాళ్ళు ఎప్పటికీ మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు. అలానే కాకుండా సబ్ ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో వాళ్ళు కొన్ని డేస్ తర్వాత మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో ఇలాంటి వాటిని మనం ఇగ్నోర్ చేయాలి, కామెంట్స్ని ఇగ్నోర్ చేయాలా, మళ్ళీ ఇలాంటి వాటిని కూడా మనం ఇగ్నోర్ చేయాలి. ఇలాంటి వాటికి మనం మైండ్ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న కామెంట్స్కి చిన్నవి చెప్పట్లేదు, అలాంటి కామెంట్స్ని నెగిటివ్ కామెంట్స్కి కొన్ని విషయాలు ఉంటాయి. మనం ఏదైనా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే అందులో సక్సెస్ రాకపోవచ్చు, అలా అని చెప్పేసి బాధపడద్దు. ఏదైనా మనం ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తే మనకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడైతే నేను నా థంబ్నైల్ చూసారు కదా, యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ అని చెప్పేసి పెట్టినా కదా థంబ్నైల్, యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన మనీ అని. ఆ మనీ గురించి చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ నుంచి నాకు ఎటువంటి మనీ రాలేదు, కాకపోతే అలా రావాలని డ్రీమ్ ఉంది. మీరు థంబ్నైల్ పూర్తిగా చూసారో లేదు, ఇంకా కింద చిన్నగా డ్రీమ్ అని చెప్పేసి ఉంది, నా డ్రీమ్ అని చెప్పేసి ఉంది. అందరి యూట్యూబ్ ఛానల్స్ సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత నాకు ఇంత మనీ వచ్చింది అంత మనీ వచ్చింది అని చెప్తారు కదా. అరే నాకెప్పుడు వస్తుంది యూట్యూబ్ నుంచి మనీ, నేనైతే స్టార్ట్ చేశాను, నేను కూడా సక్సెస్ అవుతానా అని చెప్పేసి నాకుంది. నాకు సబ్స్క్రైబర్స్ కూడా పూర్తిగా రాలేదు నా ఛానల్, అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఈ వీడియో గురించి అర్థమైపోతుంది. సబ్స్క్రైబ్ చేయకుండా జస్ట్ థంబ్నైల్ చూసి ఓపెన్ చేసిన వాళ్ళకు నేను స్టార్టింగ్లోనే సారీ చెప్పేశాను. ఎందుకు సారీ చెప్తున్నానంటే ఇందుకే, మీరు ఏదో వేరే అనుకోకండి. నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి మనీ అయితే రాలేదు, జస్ట్ అలా రావాలని నా డ్రీమ్, అలా నేను వీడియో చేయాలని నా డ్రీమ్. అలా చేస్తే ఎలా ఉంటుందని కొంచెం థంబ్నైల్ అలా చేసి పెట్టాను. ఎవరైనా ఏమని అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ, ఏం తిట్టుకోకండి నన్నైతే. నాకు అలా ఉంది డ్రీమ్, అలా యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ ఎర్న్ చేయాలని. ఎప్పుడెప్పుడు మనీ ఎర్న్ చేస్తానా నేను కూడా. అందరి యూట్యూబర్స్ని చూసి అందరూ మనీ నాకు ఇంత వచ్చాయి అని చెప్పేసి ఫలానా వస్తువు పైన చూపెట్టి అంటారు కదా, నాకు కూడా అలా యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ వచ్చిన తర్వాత, నేను మనీ తీసుకున్న తర్వాత నాకు కూడా ఇలాంటి వీడియో చేయాలని ఎప్పటి నుంచో నా డ్రీమ్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ నేను రమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్ని స్టార్ట్ చేశాను, కాకపోతే అందులో కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పేసి దాన్ని అక్కడనే స్టాప్ చేశాను. మళ్ళీ మా చిన్నోడు పుట్టడం, అలా ప్రెగ్నెన్సీ, అలా అక్కడనే స్టాప్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ ఛానల్ ఏమైందో దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత అది కలిసి రాలేదు ఏమో అని చెప్పేసి కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే ట్రై చేద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను 6 months కంప్లీట్ అయ్యొచ్చింది. ఇంకా 6 months అయితే ఉంది కదా, 1 year మనకు టైం ఉంటుంది. 1 year వరకు మనకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 hours వాచ్ టైం రావాలి. నాకు 6 months టైం అయిపోయింది. ఇంకా 6 months టైం ఉంది కదా, ఇందులో నేను సక్సెస్ అవుతానని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఆ
నమ్మకాన్ని కల్పించింది కూడా మీరే. ఎందుకంటే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఇలానే ఇంకొందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా ఈ థంబ్నైల్ని నేను రియల్గా మనీ పట్టుకొని మేము ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎప్పుడు ఆ టైం అనేది చూస్తున్నాను. మానిటైజేషన్ అయిన తర్వాత $100 కంప్లీట్ అయిన తర్వాతనే మనకు మనీ పడుతుంది బ్యాంకులోకి. అప్పుడు మనం వెళ్ళి తీసుకోవచ్చు. యూట్యూబ్ నుంచి మనకు ఒక మెయిల్ వస్తుందంట. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనము ఆ మనీని కలెక్ట్ చేసుకోవచ్చు. అలా అని ఇది నాకు ఒక డ్రీమ్ అని చెప్పేసి నేను థంబ్నైల్ చేశాను. అందుకే మీకు చివర్లో చెప్తాను, ఈ విషయం అనేదే చెప్పాను. ఈ విషయాన్ని మీకు చివర్లో చెప్తాను, వీడియో చివర్లో అని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళైతే ఆ స్టార్టింగ్లో ఎందుకు అలా సారీ చెప్పానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కామెంట్స్ను కూడా ఆఫ్ చేస్తున్నా. మీ కామెంట్స్ నేను రిసీవ్ చేసుకోలేనేమో, ఎందుకంటే నాది కూడా సెన్సిటివ్ మనసే. అందుకనే ఈ కామెంట్స్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాను. నా ఛానల్ని మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నాకున్న డ్రీమ్స్ని మీ ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. మీరే కదండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకున్న డ్రీమ్స్ని నేను తొందరగా నెరవేర్చుకుంటాను. అది ఓన్లీ మీ వల్లనే సాధ్యం అవుతుంది, బట్ ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సాధ్యం అవుతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ట్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాము, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాము. అలా అనుకుంటూ ఉంటే టైం గడిచిపోద్ది, కానీ మనం అనుకున్న పని మాత్రం కాదు. సో ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేద్దాము యూట్యూబ్ ఛానల్ గురించి అని చెప్పేసి అనుకుంటే మీరు వెంటనే ఛానల్ని స్టార్ట్ చేసేయండి. కాపీ స్ట్రిక్స్ అని రాకుండా చూసుకోండి, జస్ట్ అంతే. అవి రాకుండా ఉంటే సరిపోతుంది, మీ ఛానల్ సేఫ్గా ఉన్నట్టు. స్పెషల్గా అమ్మాయిలకు చెప్పొచ్చేది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ కంటెంట్ ఇవ్వాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కంటెంట్ ఇస్తున్నామో అది మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీ టాలెంట్ పైన అది ఆధారపడి ఉంటుంది, కాకపోతే ఎవరిపైన ఆధారపడి ఉంది. మీకు ఏ టాలెంట్ దేంట్లో మీరు నెంబర్ 1గా భావిస్తున్నారో దాని గురించి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి యూట్యూబ్లో. అప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. తొందరగా సక్సెస్ అయ్యేది, లేటుగా సక్సెస్ అయ్యేది మన చేతిలో మాత్రం ఏది లేదు. ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ధైర్యంగా ఉండాలి. ఇలాంటి కామెంట్స్ వస్తాయి కదా, నెగిటివ్ కామెంట్స్, అటువంటివి హైడ్ చేసేయాలి. అండ్ మీరు బ్లాగ్స్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారు. నేను కూడా బ్లాగ్స్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఛానల్ కూడా శ్రీహాన్ అండ్ మామ్ బ్లాగ్స్ ఛానల్. ఈ ఛానల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఈజీ కంటెంట్ ఉంది. లైఫ్ స్టైల్ని వీడియో రూపంలో చేసి వాళ్ళు అప్లోడ్ చేయడమే, కొంచెం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడమే, అంతే తప్ప ఇది పెద్ద విషయం ఏం కాదు. మీకు సబ్స్క్రైబర్లు ఎక్కువగా రావాలంటే నా నుంచి ఒక చిన్న టిప్ ఏమో షార్ట్స్ అని చెప్పాను కదా, షార్ట్స్ని మీరు మంచిగా యూజ్ చేసుకోండి. దాని ద్వారానే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కానీ వాచ్ అవర్స్ రావు. వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ పెట్టాలా. మనం మినిమం 8 minutes పైననే, అంటే 8, 9 అలా 8 minutes పైన 8 నిమిషాల పైనే మనం వీడియో పెడితే మంచి బ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది బెస్ట్ అని చెప్పేసి అనుకుంటాను. లైఫ్ స్టైల్ అంతా అందులో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసేసి దానికి ఒక థంబ్నైల్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసేసుకొని మనము ఈజీ పని ఉంటుంది బ్లాగ్స్ అనేది. మీరు కరెక్ట్గా ఉన్నారా లేరా అని చూసుకోండి. కాకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారు ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి ఆలోచించుకుంటూ వీడియో చేయలేరు. సో మీరు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే దాన్ని చెప్పాను కదా హైడ్ చేయమని, అలా హైడ్ చేసేయండి. కానీ దాని గురించి పదే ఆలోచించుకుంటూ కూర్చోకండి. మీకు కామెంట్స్ నచ్చవు, మీరు బాగా సెన్సిటివ్ అని అంటే కామెంట్స్ ఆఫ్ చేసేసేయండి. కాకపోతే కామెంట్స్ అనేది ఎలా అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా మన గురించి ఏమనుకుంటారు, మనకు బ్లాగ్ చేసే వాళ్ళు అయితే మన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్స్ ద్వారా మనకు చెప్పగలుగుతారు. మన గురించి వాళ్ళు ఏ వీడియోలు కావాలనుకుంటున్నారో మరి చెప్పలేకపోతారు. సో కామెంట్స్ అనేది మంచిని చేస్తాయి, చెడుని కూడా చేస్తాయి. అలా అని కామెంట్స్ మొత్తం ఆఫ్ చేసేసి కూర్చుంటారు అనుకోండి, సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా బాగా తక్కువ వస్తాయి. ఎందుకంటే అన్ని వ్యూస్ మనకు రాలేకపోతే మన నుంచి వాళ్ళు ఏ కంటెంట్ కోరుకుంటున్నారో మనకు తెలియకపోతే మనము దానికి ఆపోజిట్ కంటెంట్ని ఇచ్చామనుకోండి, వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అలా అని వ్యూస్ కూడా రావు మనకు. సో అలాగా సబ్స్క్రైబర్స్ కూడా రారు. ఇలా మనము వెనుకబడిపోతాం. కాబట్టి కామెంట్స్ అనేది మంచిని చేస్తాయి, చెడును
చివరిగా నేను చెప్పేది ఏంటంటే మనం ఓన్లీ ఇంట్లోనే ఉంటూ హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ మన ప్యాషన్ని వదిలేయడం కాకుండా మనం ఉన్న టాలెంట్ బయటకు చూపించడానికి యూట్యూబ్ అనేది బెస్ట్. అందుకే చెప్తున్నాను, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయండి. టైం గడిచిపోతుంది కానీ మనం అనుకున్నది సాధించలేము. ఇదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.